అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాశ శైథిల్యం కొరకు, నిష్కృతి కొరకు కవచమంత్రం 100 సార్లు జపించాలి. మలశక్తి తిరోధానం కొరకు శస్త్రమంత్రంతో 5 హోమములు చేయాలి. పిమ్మట అస్త్రమంత్రాన్ని 7 పర్యాయాలు జపించి బీజయుక్తాస్త్ర మంత్రరూప ఖడ్గంతో ఓం హౌం శాంతి కలాపాసాయ నమః హాం హుం ఫట్ పాసం ఛేదించాలి. వెనుకటి వలనే అస్త్రమంత్రంతో పాశ విమర్జన వర్తలీకరణములు చేసి నేతితో నింపిన స్రవంలో ఉంచి కళాస్త్రమంత్రంతో దాన్ని హోమం చేయాలి. పాశాంకుర నివృత్తి కొరకై అస్త్రమంత్రంతో 5 ఆహుతులిచ్చి ప్రాయశ్చిత్త నివారణార్థమై 8 హోమాలు చేయాలి. ఓం హాం అస్త్రాయ హుం ఫట్ అనేది మంత్రం. హృదయ మంత్రంతో ఈశ్వర్ని ఆవాహన చేసి వెనుకటి వలనే అస్త్రమంత్రంతో పాశ విమర్దన వర్తలీకరణములు చేసి నీతితో నింపిన స్రవంలో ఉంచి కళాస్త్రమంత్రంతో దాన్ని హోమం చేయాలి. పాశాంకుర నివృత్తి కొరకు అస్త్రమంత్రంతో 5 ఆహుతులు ఇచ్చి ప్రాయశ్చిత నివారణార్థమై 8 హోమాలు చేయాలి. ఓం హం అస్త్రాయ హుం ఫట్ అనేది మంత్రం. హృదయ మంత్రంతో ఈశ్వర్ని ఆవాహన చేసి పూజా తర్పణాది అనంతరం ఓం హాం ఈశ్వర బుద్ధ్యహంకారవ శుల్కం గృహాన స్వాహ అను మంత్రంతో యథాశాస్త్రంగా శుల్కం సమర్పించాలి. పిదప ఈశ్వరునికి ఈశ్వర, ఈ పశువు పాశములన్నీ దగ్ధములైనవి, ఇక నీవు వీనికి బంధములు కలిగించరాదు. పిమ్మట ఈశ్వరుని విసర్జించి ఆత్మలో రౌద్రీ శక్తిని చేర్చాలి. ఈశ్వరుడు చంద్రునికి తన శిరస్సుపై ఆశ్రయం ఇచ్చినట్లు శిష్యుని జీవాత్మను గురువు తన ఆత్మతో సంబంధింప చెయ్యాలి. పిదప దాన్ని శుద్ధ ఉద్భవ ముద్రతో సూత్రం నందు చేర్చి అమరబిందు స్వరూపముగా ఆ చైతన్య సూత్రమును మూలమంత్రంతో శిష్యుని శిరంపై ఉంచాలి. పిదప అగ్నిని పితరులను పుష్పాదులతో పూజించి విసర్జనం చేసి సమస్త విధాన సంపూర్తి కొరకై పూర్ణాహుతి ఇవ్వాలి. తాడనాదికము వెనుకటి వలనే చెయ్యాలి. ఈ కళకు సంబంధించిన బీజంను ఉపయోగించడం ఒక్కటియే విశేషం. ఈ విధంగా శాంతి కళాశుద్ధి చెప్పబడినది. నిర్వాణ దీక్షా విధి మహేశ్వరుడు చెప్పెను. విశుద్ధ శాంతి కళతో శాంత్యతీత కళను సంధానం చెయ్యాలి. దానియందు కూడా వెనుకటి వలనే తత్వవర్ణాది భావన చెయ్యాలి. ఎట్లనగా సంధాన సమయమందు ఓం హాం హౌం హాం అను మంత్రం ఉచ్చరించాలి. శాంత్యతీత కళలు శివశక్తుల 2 తత్వములు. ఇంధక, దీపక, రోచక, మోచక, ఊర్ధ్వగామి, వ్యోమరూప, అనాథ, అనుసృతములను 8 భువనములు. ఓంకారం పదము, ఈశానము మంత్రము. అకారం మొదలు విసర్గ వరకు ఉన్నవి 16 అక్షరములు. నాద హకారములు బీజములు. కుహు శంఖినులు 2 నాడులు. దేవదత్త ధనంజయములు 2 ప్రాణవాయువులు. వాక్ శ్రోత్రములు 2 ఇంద్రియములు. శబ్దము విషయము అదియే గుణము కూడా. 5వదైన తురీయ అతీత అవస్థ. సదాశివుడు ఏకైక కారణం. శాంతితీత కల్లో ఈ తత్వాదులన్నీ ఉన్నవని భావన చేసి తాడనాదికం చెయ్యాలి. షడంతమగు మంత్రం చే కళాపాస తాడనం బోధనం చేసి నమస్కారాంత మంత్రంతో శిష్యుని అంతఃకరమందు ప్రవేశం చెయ్యాలి. పిమ్మట షడంత మంత్రంతో జీవచైతన్యం పాశ విముక్తం చెయ్యాలి. వషట్న మహాను మంత్రములతో సంపుటితమైన స్వాహామంత్రం ఉచ్చరించి అంకుశముద్ర పూరక ప్రాణాయామాలతో పాశమును మస్తక సూత్రంతో ఆకర్షించి దాన్ని కుంభక ప్రాణాయామంతో గ్రహించి రేచక ప్రాణాయామ ఉద్భవ ముద్రలతో హృదయమంత్ర సంపుటితం చేసి నమస్కారాంత మంత్రంతో దాన్ని అగ్నికుండంలో స్థాపించాలి. దాని పూజనాధికమును అంతను నివృత్తి కలకు చేసినట్లే చెయ్యాలి. సదాశివుని ఆవాహన, పూజన, తర్పణములు చేసి భక్తిపూర్వకంగా విజ్ఞాపన చెయ్యాలి. భగవంతుడా, ఈ ముముక్షువుకు సత్పురుషులు చెప్పిన నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా ఇతనికి అనుకూలుడుగా ఉండవలను. మాతాపితరుల ఆవాహన, పూజన, తర్పణ సంవిధానములు చేసి హృదయ సంపుటితమగు ఆత్మబీజంతో శిష్యుని వక్షస్థలమున ఓం హాం హాం హహ హుం ఫట్ అను మంత్రంతో తాడనం చెయ్యాలి. ఈ మంత్రంతోడనే శిష్యుని హృదయం నందు ప్రవేశించి అస్త్రమంత్రంతో చైతన్యమును పాశం నుండి విముక్తం చెయ్యాలి. పిదప జ్యేష్ఠాంకుశ ముద్రతో సంపుటితమైన ఆ స్వాహాంత మంత్రంతో దాన్ని ఆకర్షించి గ్రహించి నమోంత మంత్రంతో దాన్ని ఆత్మయందు కూర్చాలి. ఓం హాం 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 హహ హుం ఫట్ అనేది ఆకర్షణ మంత్రం. ఓం హాం 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 ఆత్మనే నమః అన్నది ఆత్మ నియోజన మంత్రం. వామ ఉద్భవ ముద్రతో వెనుకటి వలనే మాతాపితృ సంయోగ భావన చేసి ఆ మంత్రంతోడనే జీవచైతన్యం దేవీ గర్భం నందు ఉంచవలను. పిమ్మట పూర్వోక్త విధానానుసారం గర్భాధానాది సంస్కారములన్నీ చెయ్యాలి. పాశబంధ శైథిల్యం కొరకై ప్రాయశ్చిత్తంగా మూలమంత్రం 100 సార్లు జపించాలి.
మలశక్తి తిరోధానం కొరకును పాస వియోజనం కొరకును అస్త్రమంత్రంతో వెనుకటి వలనే 5 హోమాలు చేయాలి. కళకు సంబంధించిన బీజంతో కూడిన ఆయుధ మంత్రంతో 7 పర్యాయాలు అభిమంత్రించిన ఖడ్గరూపముగు అస్త్రంతో పాసములు భేదించాలి. ఓం హై హాం శాంత్యతీత కళాపాసాయ హుంఫట్ అనేది మంత్రం. పిదప ఆ పాసాలను వెనుకటి వలనే అస్త్రమంత్రంతో సలిపి వర్తులాకారం చేసి నేతితో నింపిన స్రవముల నుంచి కళాస్త్ర మంత్రంతో హోమం చేయాలి. పాశాంకుర నివృత్తి కొరకు 5 హోమాలు, ప్రాయశ్చిత్త నిషేధం కొరకు 8 హోమాలు చేసి హృదయ మంత్రంతో సదాశివుని ఆవాహన పూజా తర్పణంలో చేసి వెనుక చెప్పిన విధముగా అధికార సమర్పణం చెయ్యాలి. అందుకు మంత్రము ఓం హాం సదాశివ మనోబిందం శుల్కం గృహాన స్వాహ అనేది. పిదప సదాశివునికి సదాశివ, ఈ పశువంతులి పాపములన్నీ దగ్ధములైనవి కావున ఇతనికి బంధనం కలిగించుటకే నీవిచ్చట ఉండరాదు అని కూడా శివుని ఆజ్ఞను వినిపించవలను. మూలమంత్రంతో పూర్ణాహుతి ఇచ్చి సదాశివుని విసర్జించాలి. శరత్కాల చంద్ర దృశ్యమై విశుద్ధమైన శిష్యుని జీవాత్మను రౌద్రీ సంహార ముద్రతో తనలో సంయోజితం చేసుకొనవలెను. ఓం శాంతి శాంతి శాంతి.